ప్రతి సాయంత్రం అర్జున్ ఖాళీగా ఉన్న ఆట స్థలానికి వచ్చి నిలబడేవాడు. అతని చేతిలో ఒక నీలి గాలిపటం. దాని తోక చినిగిపోయింది. ఆ గాలిపటం సాధారణది కాదు. అదతని నాన్న చివరిసారిగా తన చేతులతో చేసి ఇచ్చినది. గాలి వచ్చినప్పుడు ఇది ఎగురుతుంది నాన్నా అని నాన్న నవ్వుతూ చెప్పాడు. ఒకరోజు గాలి ఎక్కువగా వీచింది. దారం తెగిపోయింది. నీలి గాలిపటం ఎగిరి వెళ్లి పెద్ద చెట్టుకు చిక్కుకుంది. అర్జున్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. పడిపోయాడు. ఎవ్వరూ లేరు సహాయం చేయడానికి. ఆ రాత్రి అమ్మకి వినిపించకుండా నిశ్శబ్దంగా ఏడ్చాడు. గాలిపటం పోయిందని కాదు, తన నాన్న జ్ఞాపకాలు కూడా పోతాయేమోనని భయంతో. రోజులు గడిచాయి. గాలిపటం అక్కడే ఉంది, నెమ్మదిగా చినిగిపోతూ. అర్జున్ ప్రతి సాయంత్రం వచ్చి దాన్ని చూసేవాడు. స్నేహితుడిలా చేతి ఊపేవాడు. ఒక ఉదయం వర్షం తర్వాత చెట్టుపై గాలిపటం లేదు. నేలపై చిన్న నీలి కాగితం ముక్క మాత్రమే ఉంది. అర్జున్ దాన్ని తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. ఆ రోజు గట్టిగా ఏడ్చాడు. అమ్మ అతన్ని కౌగిలించుకుని చెప్పింది, వస్తువులు పోవచ్చు బిడ్డా, కాని జ్ఞాపకాలు మన గుండెల్లోనే ఉంటాయి. ఆ సాయంత్రం అర్జున్ కొత్త గాలిపటం చేశాడు. పూర్తిగా లేదు, కాని అది ఎగిరింది. కన్నీళ్ల మధ్య అతను నవ్వాడు. ఎందుకంటే చినిగిపోయినవి కూడా మళ్లీ ఎగరగలవు.